నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ఆదివారం ప్రజాశక్తి పేపర్లో ప్రచురింపబడిన ఫిబ్రవరి 1, 26న ప్రచురించారండి. బొమ్మరిల్లు అనే ఒక చక్కటి కథను విందామండి. కథ రచించిన వారు వజ్జీరు ప్రదీప్ గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. జామ చెట్టుపై రామచిలుకల చప్పుడు వింటుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఎన్నాళ్ళైందో ఈ కిలకిలా శబ్దాలకు దూరమై మనసులో అనుకుంటూ చెట్టుకు కట్టిన ఊయలలో కూర్చొని ఊగుతోంది అర్చన. చెట్టుపై నుండి ఓ జామకాయను చిలుక కొరికి కిందకు వదిలింది. అది అర్చన ఒళ్ళో పడ్డంతో ప్రేమగా తీసుకొని చూసింది. మందార చెట్టు కాడ కోడి పిల్లలతో ఆడుకుంటున్న రాణిని చూసి, పిన్ని నాకు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. సర్లే చిన్న పాప కదా అని ఇవ్వగానే, చి ప్యారెట్ కొరికింది అని అసహ్యించుకుంటూ వెళ్ళింది. చిన్నప్పుడు చిలుక కొట్టిన కాయ అంటే ఎంతమంది పోటీ పడేవాళ్ళమో. రవళి పిల్లవాడికి ఉగ్గు కలుపుతూ అంది. అర్చన జామకాయను ప్రేమగా చూస్తూ, దేనికైనా పెట్టి పుట్టాలంటారే అంటూ నోట్లో పెట్టుకుంది. మనతో పాటు పండగకి లావణ్య వస్తే బాగుండేది. స్పూన్తో ఉగ్గు కలుపుతూ అంది రవళి. వాళ్ళ ఆయన వదిలిపెట్టొద్దు, చీపాడు, అదేం కాదు. వాళ్ళ అత్తకు ఆరోగ్యం బాగాలేదంట. పైగా వాళ్ళ ఆయనకు ఎగ్జామ్స్ ఉన్నాయంది. అవును మరి, అసలే గవర్నమెంటు ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్ ఇస్తుందో తెలియదు. ఆయన ఇదిగో అదిగో జాబ్ వచ్చిందంటూ గాలి మేడలు కడతాడు తప్ప కనీసం అప్పటి వరకు ఓ చిన్నదో పెద్దదో ప్రైవేట్ జాబ్ చేసి దానికి కాస్త భారాన్ని తగ్గించవచ్చన్న ధ్యాసే ఉండదు కదా ఆ మనిషికి. చెట్టుపై రామచిలుకలను చూస్తూ అంది అర్చన. పాపం మామయ్య కూడా అలా అనుకోలేదే. ఏదేమైనా దాన్ని బాగా చదివించాలనుకున్నారు. అమ్మ తాతయ్యే బలవంత పెట్టారు. ఇప్పుడు అదే దాన్ని ఇద్దరు పిల్లలను ఆ ఇంట్లో వాళ్ళను చూసుకోవాలి. మామయ్య కూతుర్ను ఉద్దేశించింది రవళి. ఎప్పుడు ఆసుపత్రులు మందుల ఖర్చుతో ఎదుగు బదుగు లేని జీవితంతో అక్కడే ఆగిపోయినట్టుంటుంది వాళ్ళ ఇల్లు. బాధగా అంది అర్చన. జీవితం అన్నాక ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం చూడు, చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం. 4 ఇళ్ళు, వర్షం వచ్చినా తడవకుండా ఒకరింట్లోకి ఒకరం వెళ్ళేవాళ్ళం. అందరం కలిసి తినేవాళ్ళం. కలిసి ఒకరి కష్టాలు ఒకరం పంచుకునేవాళ్ళం. అర్చన, మనం చిన్నప్పుడు తాతయ్య నాయనమ్మ ఆరు బయట మంచాలు వేసుకుని పడుకున్నప్పుడు ఆకాశంలో చందమామను చూస్తూ నక్షత్రాలను లెక్క పెట్టేవాళ్ళం. అప్పుడప్పుడు తాతయ్య రాట్నం వణికే ముసలావిడిని చూపిస్తూ ఓ చోట మంచం కోళ్ళని, దాని పక్కనే ఉన్న 3 నక్షత్రాలని, దొంగలని రకరకాలుగా చెప్పేవాడు. ఆ వెన్నెల వెలుగులో నాయనమ్మ చెప్పే కథలు వింటూ పడుకునేవాళ్ళం. అరుగు మీద పచ్చీసు గచ్చకాయలు ఆడుకునేవాళ్ళం. ఆదివారం వస్తే రేడియోలో మధ్యాహ్నం బాలానందం ప్రోగ్రాంలో నాటికలు పాటలు వినేవాళ్ళం. అది ఇప్పుడు కుదురుతుందా చెప్పు? నిజమే, ఆ ప్రేమలు ఆప్యాయతలు ఏమైనాయో. రవళి గుర్తుందా? ఇక్కడే మనం బొమ్మరిల్లు కట్టుకుంది. దాని ఆనవాళ్ళు కూడా చెరిగిపోలేదు. మర్చిపోతే కదా అర్చన. పెరట్లో మట్టి తెచ్చి బొమ్మరిల్లు కట్టి పాత చీర ముక్కలతో పెళ్లి కొడుకు పెళ్లి పిల్లను చేసి బొమ్మలు పెళ్లి చేసేవాళ్ళం. నీ బొమ్మలు ఆ గూట్లోనూ నా బొమ్మలు ఈ గూట్లోనూ పెట్టుకునేవాళ్ళం. ఆ వాడ ఈ వాడ తోటి నేస్తాలంతా మన వద్దకే వచ్చేవారు. ఒకసారి అర్జున పార్దు సంవత్సరం అంతా మాట్లాడుకోలేదు. అదే బొమ్మల పెళ్లిలో కలిపాం, గుర్తుందా? పాపకు ఉగ్గు పడుతూ అంది. తాటి ఆకులతో గాలి గరికలు, భీముని పాదం గుండు మీదున్న జారుడు బండపైన పోటీ పడుతూ ఎన్నిసార్లు ఆడుకున్నామో. అర్జున్ పార్దుల నిక్కర్ల వెనుక చిరుగుతున్నాయని మనమ్మ వాళ్ళమ్మ ఎంత మందలించినా వాళ్ళు ఆగేవాళ్ళు కాదు. అమ్మమ్మ మనిద్దరికీ లావణ్యకు ఒకే రకమైన లంగా జాకెట్లు కుట్టించేది. ఒకే రకంగా జడవేసి రిబ్బన్లు కడితే ఊరంతా మాదిష్టే తగులుతుంది అనేటోళ్ళు కదనే. అర్చన, అమ్మ కనిపించడం లేదు, పొలంకాడికి వెళ్ళిందా? ఇంటి వెనుక గోడపై నుండి అంది వనజ. లేదత్తా, అరుణక్క వాళ్ళ ఇంట్లో పేరంటానికి వెళ్ళింది. అర్చన ఊయలలో నుండి లేచి అంది. మీతో పాటు లావణ్య వస్తే బాగుండు. ఆ గొంతులో మార్ధవానికి బదులు ఆవేదన కనిపిస్తుంది. మేము అదే అనుకుంటున్నాం. పాపం అది రావడమే తక్కువ. కనీసం ఈ పండుగకైనా పంపవచ్చు కదా. ఎప్పుడు ఏదో సాకుతో ఆపుతారు, కోపంగా అంది రవళి. పెళ్ళైతే ఆడపిల్ల జీవితం అంతా మారిపోతుంది. చిన్నప్పటి నుంచి జీవితంలో ఎన్నో కలలు కంటాం. అవి
మూరెడు తాళితో కట్టుబాట్ల మధ్య సంకెళ్లతో బంధించబడతాయి. స్వేచ్ఛ లేని బతుకు. భర్తకు 2 అడుగులు వెనక నడవాలనే పురుషస్వామ్య వ్యవస్థ ఈ దేశంలో ఎప్పుడూ ఏదో రకంగా వేళ్ళూనుకుపోతుందే తప్ప కాగితాలపై చెప్పే మార్పు జీవితాలలో కనిపించడం లేదు అంది గొంతు పెంచి అర్చన. ఇప్పటిది కాదు కదమ్మా. వెనకట ఎవరి స్వార్థం కోసం ఎవరు సృష్టించారో ఆ పద్ధతులు. మగాడు మాత్రం పుట్టిన ఇంట్లోనే ఉండాలి, స్త్రీ మాత్రం తల వంచుకుని మరో చోటుకి వెళ్ళాలి. అప్పుడు ఇప్పుడు అదే పరిస్థితి అంది వనజ. ఒక్కొక్కరు గొప్ప గొప్ప చదువులు చదివామంటారు. సాంఘిక దురాచారాలు, సామాజిక సమస్యలు అంటూ చెప్తారే కానీ అందులో ఆచరించేవారెందరూ? రవళి పాపను ఉయ్యాలలో వేస్తోంది. పాప నిద్రపోతోంది. ప్రేమగా నిమిరి దోమతెర వేసి వనజత్త నించున్న గోడ దగ్గరకు వచ్చింది. ఈ జామ చెట్టు కింద నేను, అర్చన, లావణ్య బొమ్మరిల్లు కట్టుకొని ఆడే జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నామత్తా అంది. మీ ముగ్గురే కాదు, అర్జున్, పార్దు, సాగర్ మీతో ఎలా ఉండేవారు? కాలం చూడు, ఎంత కరుణ లేనిది. అందరినీ దూరం చేసి తన దారిని తాను ఏమీ ఎరగనట్టు ముందుకు పోతోంది. నిజమే అత్త. పాల కడవలాంటి ఈ సంతోషంలో వాడెందుకు విషపు చుక్కల మాడిండో? ఎవరో చేసిన తప్పుకు మన మీద ఎందుకు పగబట్టిండో? కపట ప్రేమ నటిస్తూ ఊసర వెళ్ళిలా ఎన్ని రంగులు మార్చిండో కదా. అర్చన గతం గుర్తు చేసుకుంది. వాడు చేసిన పనికి ఎంతమంది బలయ్యారో గుర్తు చేసుకుంటేనే భయం వేస్తుంది. ఇంకా అలానే కుట్రలు చేస్తుండా అత్తయ్య? ఆందోళనగా అడిగింది రవళి. 4 ఇళ్ళు పచ్చగుంటే ఓర్వని గుణం వాడికి ఎట్లా వచ్చిందో. వరుసకు చిన్నాయన అయినా వాడి చూపుల్లో తేడా, వాడు మాట్లాడే తీరు ఎలా ఉంటాయో గుర్తుకొస్తే చాలు వెన్నులో వణుకు పుడుతుందత్తా. అర్చన బావిలో నీళ్లు తోడుతూ అంది. ఈ మనుషులంతే. వాడు గంజాయి సాగు చేశాడంటే ఎవ్వరూ నమ్మలేదు. చివరికి ఇంతమంది చావుకు కారణం వాడే అన్నా ఎవ్వరూ నమ్మలేదు కదా అత్త. పైగా ఆ విషయం మా నాన్న కావాలని అన్నాడంటూ రాద్ధాంతం చేశాడు కోపంగా అంది రవళి. చుట్టూ ఇంతమంది ఆడపిల్లలు భర్తలను కోల్పోయి ఏడుస్తున్నారు. ఆ ఉసురు వాడి వంశానికి తగలిపోతుందా? చూద్దాం అని ఊరంతా ఎదురు చూస్తున్నారు. డబ్బున్నవాడు కదా, బయటకు అనుకున్నా అందరి మనసులోనూ అదే ఉందిరా. నాకు పని ఉందమ్మా, అమ్మ వచ్చాక పిలవండి అంటూ వనజ పెట్టెగోడ దగ్గర నిల్చున్న బండ దిగి వెళ్ళింది. ఊరపిచ్చుకలు బావి గచ్చు మీద నుండి రివ్వున ఎగిరి బట్టలు ఆరవేసే తీగపై వాలాయి. వాటిని చూసిన రాణి, మమ్మీ స్పార్పోస్ స్పార్పోస్ అంటూ దగ్గరికి వెళ్ళింది. రాణి చేతిలో ఆ కర్రీ ఇంటి పెడతావు అన్నాడు ప్రసాదరావు పెరటి గుమ్మంలోంచి వస్తూ. నాన్న, పండుగ రోజు కూడా పొలం పనులేంటి, ఇంటి వద్ద ఉండొచ్చు కదా గారాభంగా అంది అర్చన. తల్లి, ఈ ప్రపంచంలో ఎవరు పని చేయకున్నా మనిషి జీవితం నడుస్తుందేమో కానీ రైతు పనిచేసి పంట పండించకపోతే సమస్త జనమంతా పస్తులుండాల్సి వస్తుందమ్మా. నిరంతర శ్రమజీవి ఒక్క రైతేనమ్మా అన్నాడు భుజంపై చేయి వేసి. అది నిజమే నాన్న. రాక రాక మేము ఊరి నుండి వచ్చాం, మాతో సరదాగా గడపవచ్చు కదా. రవళి మగ్గుతో కాళ్ళకు నీళ్ళు అందిస్తూ అంది. అన్నయ్య వదిన ఫోన్ చేశారా? లేదు నాన్న. అయినా వాడు ఏ విషయమైనా అమ్మతోనే చెప్తాడని మీకు తెలియదా? రాణిని పట్టుకొని అంది అర్చన. వాడు చేతికొచ్చాడని పెళ్లి చేస్తే భార్య చేతిలో కీలుబొమ్మలా మారిపోయాడు. 4 రోజులు అత్తగారింట్లో, 4 రోజులు ఇక్కడ. అదేంటో వాడి ప్రవర్తన ఈ లోకం నన్ను అంటుంది టవల్తో చేతులు తుడుచుకుంటూ అన్నాడు. యథార్థవాది, లోక విరోధి అని మీరెప్పుడు చెప్తూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు చూసాం. చిన్నాయనకు మనకు ఎన్ని గొడవలు. పంచాయతీ ఎలక్షన్ల విషయంలో కూడా వాడు తతంగం అంతా నడిపాడన్న విషయం ఊరందరికీ తెలిసినా ఎవరేమన్నా అన్నారా? చాటుకు తప్ప. రవళి గ్లాసులో నీళ్ళు అందిస్తూ అంది. అన్నయ్యను వాడే చెడగొట్టాడమ్మా బాధగా అంటూ గద్దెపై కూర్చున్నాడు ప్రసాదరావు. అర్చన, రవళి తండ్రికి చెరోవైపు కూర్చున్నారు. మీ చిన్నమ్మ కొడుకని ప్రతి దానికి మీరు రాజీ పడుతూ పోతే వాడు ఎలా చేసిందో చూడండి. ఊర్లో ఓ ఇంట్లో ఒకరిని ఎత్తుకొని ఒకరిని దించితేనే వాడికి పబ్బం గడుస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికైనా ఏ విషయాన్ని మనసులో పెట్టుకోకండి నాన్న, మీ ఆరోగ్యం దెబ్బతింటుంది బతిమలాడుతూ అంది అర్చన. అన్నయ్య విషయం వదిలేయండి, మేం లేమా అంది రవళి ప్రేమగా. మీరున్నారన్న ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది. నాకు అదే 10,000. ఇద్దరిని సంతోషంగా దగ్గరికి తీసుకుంటా అన్నాడు ప్రసాదరావు. తండ్రి కూతుర్లు ఏవో కబుర్లలో పడిపోయారు.
రజని ఏదో సంచి పట్టుకుని చిలక్కొయ్యకు పెడుతూ అంది. ఏముంది, మీ సుపుత్రుడు పండగకు వస్తున్నాడా లేదా అన్న ప్రశ్న మాతో పాటు వాడ మీదోళ్ళకు కూడా అనుమానం మొదలైంది అన్న రవళి వైపు కోపంగా చూసింది రజని. ఆ ఆ, ఈ ఊరందరి కళ్ళు వాడి మీదనే. అవునవును, వ్యంగ్యంగా అంది రవళి. ఇంతలో పాలేరు కిష్టయ్య ఇనుప డబ్బా నిండా మట్టి తీసుకుని వచ్చాడు. ఓవైపు పండుగ పనులు చాలా ఉన్నాయి, ఇప్పుడు ఆ మట్టితో ఏం పనండి? దీర్ఘం తీస్తూ గూట్లో ఏదో వెతుకుతోంది. చెప్పుకోండి చూద్దాం. ఫజిల్ ప్రశ్నలు సస్పెన్స్ వదిలాడు ప్రసాదరావు. నాన్న, గడప ముందు అలకడానికా? నాన్న, ఎక్కడైనా గుంతలు పూడ్చడానికేమో కదా. ఏముంటుంది, ఆయన చాదస్తం కాకుంటే. మూతి తిప్పుడు కొంగు ముడిచింది రజని. తాతయ్య, నేను చెప్పనా? కళ్ళు పెద్దవి చేసుకుని గంతులేస్తోంది రాణి. రాణిని దగ్గర తీసుకుంటూ, నువ్వు చెప్పు బంగారం అన్నాడు ప్రసాదరావు. బో బో బొమ్మరిల్లి కోసం అంటూ నవ్వుతూ అంటుంటే లేత చెక్కిళ్ళు ఎరిపెక్కే. వెరీ గుడ్ రా చిట్టల్లి అంటూ చప్పట్లు కొట్టాడు. చిట్టు తల్లి కూడా తాతయ్యతో గంతులేస్తూ చప్పట్లు కొట్టింది. బాగానే ఉంది సంబడం. ఇల్లు కావాలని ఒకడు ఏడిస్తే, ఇల్లు కాలి ఒకడు ఏడిస్తే చుట్టకు నిప్పు దొరికిందని మరొకడు అన్నాడట. బోలెడు పనులున్నాయి ముర్రు అంటుంటే ఇదేం కదండి. నీకు తెలియదు రజని, నీ పని నువ్వు చేసుకో. ఇది నా మనవరాల కోసం. రాణి తల నిమురుతూ కాళ్లపైకి ఎక్కించుకుని గారాబం చేస్తూ ఊపుతున్నాడు. మీ ఆంతర్యం మాకు అర్థమైంది నాన్న, రవళి అర్చన ముక్త కంఠంతో అన్నారు. మీ బాల్యం, మీ ముందు మా బాల్యం ఎంత చక్కగా గడిచిందో గుర్తు చేసుకుంటే అవి మనకు తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి. ఆ ఆటలు పాటలు ఇప్పుడు చూద్దామన్నా కానరావడం లేదు. ఇసుగులో చేసిన పిట్టగూళ్ళు, పల్లి గోటికాయలు, తొక్కుడు బిళ్ళ, చిర్రగోనె, కోతి కొమ్మచ్చి, దాగుడు మూతలు, దొంగ పోలీసాటలు ఎంత బాగుండేవి. ప్రసాదరావు గతాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు. ఆ స్వేచ్ఛ, ఆ ఆనందం, ఆ ఆటలు ఇప్పుడు ఎలా మాయమైపోయాయో కదా నాన్న, బాధగా అంది అర్చన. కాలం తన గమనము ఒకేలా కొనసాగిస్తుంది. మనిషే గతి తప్పుతున్నాడమ్మా. సంతోషం అంటే డబ్బు మాత్రమే అనుకుంటున్నాడు. గతంలోని ఆటపాటలను కనుమరుగు చేసి బాల్యానికి సంకెళ్ళు వేశారు. ఆటలంటే సెల్ ఫోన్లోనూ ఆ కంప్యూటర్లో ఆన్లైన్ గేములంటూ చెప్తున్నారే కానీ అసలు ఆటలంటే ఇలానే ఉంటాయని నేటి తరం పిల్లలకి ఒక్కరూ చెప్పడం లేదు బాధగా అన్నాడు ప్రసాదరావు. నిజమే నాన్న, ఇప్పుడు చదువుల పేరుతోనూ పిల్లలను హాస్టళ్ళు, ట్యూషన్లు అంటూ ఎప్పుడు ఆ నాలుగు గోడల మధ్య బంధించడమే తప్ప ఆ పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆనందాలను ఎలా కోల్పోతున్నారో చూడడం లేదు. నువ్వు అన్నది నిజమే రవళి. నిజానికి వారు ఏదో సాధించాలని ఎండమావుల వెంట పరుగులు పెడుతున్నారే తప్ప మేము వారి బాల్యాన్ని ఖైదు చేసి శిక్షిస్తున్నామన్న ఆలోచన వాళ్ళ మనసుకు ఎందుకు తట్టడం లేదో అర్థం కావడం లేదు. పలానా వాళ్ళ పిల్లల్ని ఇంత ఖర్చు పెట్టి చదివిస్తున్నారంటే నేను అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని బేరీజు వేసుకుంటున్నారే తప్ప ఏనాడు మనం ఇప్పుడు ఇవ్వని ప్రేమ రేపు వాళ్ళు మనకెలా ఇస్తారన్న జ్ఞానం లేని మూర్ఖులు వీళ్ళు. ప్రసాదరావు ఆవేశంగా చెప్తుంటే అక్కడికి వచ్చిన ఓ నలుగురు కూడా ఆలోచనలో పడ్డారు. ప్రసాదరావు గారు, మీరన్నది నిజమేనండి. ఎప్పుడూ మా స్వార్థమే చూసుకున్నాం కానీ పిల్లల గురించి ఆలోచించలేకపోయాం. విషయం విన్న వెంకటప్పయ్య అన్నాడు. నిజమే, పిల్లలు చదువుకుంటున్నారని ఆలోచించామే కానీ మేము వారి భూమిపై కొన్ని మధురమైన అనుభూతులను దూరం చేస్తున్నామని ఇప్పుడే అర్థమైంది. మరో ముగ్గురు వంతపాడారు. ప్రకృతి అయినా పిల్లలైనా మనం ఏదిస్తామో అదే మనకు తిరిగిస్తారు అన్నాడు ప్రసాదరావు. కిష్టయ్య, నువ్వు మట్టి కలుపు అంటూ వాడ మీద ఉన్న నలుగురు పిల్లలను తీసుకువచ్చింది ప్రసాదరావు శ్రీమతి రజని. రజని సంతోషంతో చేస్తున్న హడావిడి చూసి ముగ్గురు నవ్వుకున్నారు. జామ చెట్టు కింద పిల్లలతో బొమ్మరిల్లు కట్టించి బొమ్మల పెళ్ళి, వంట వార్పు, పిల్లలు, కుటుంబం, బాధ్యతలు తెలిపే ఆటలతో పాటు చిన్నప్పుడు ఆడిన రకరకాల ఆటలు ఆడించారు. పిల్లలు ఈ తాతయ్య ఉన్నంత వరకు ఈ పెరటిలోని జామ చెట్టు, ఆ చెట్టు పక్కనున్న గుట్ట, పుట్ట అంతా మనదే. మీరు ఆడిందే ఆట పాట, పాడిందే పాట అన్నాడు నవ్వుతూ ప్రసాదరావు. తాతయ్య, మరి ఈ బొమ్మరిల్లు? రాణి పిల్లలతో అందులో కూర్చుంటోంది. ఈ బొమ్మరిల్లు ఎప్పుడూ మీ బాలబాలికలది, సరేనా? రవళి అర్చన కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావడం గమనించి, పిల్లలు, ఇప్పుడు మీ అమ్మమ్మకు మీరు స్వీట్ తినిపిస్తుంది, రండి. రవళి, అర్చన, మీరు రండే. డైనింగ్ టేబుల్పై స్వీట్స్ తీసుకొస్తూ సంతోషంగా అంది రజని.
అమ్మా అన్నారు అర్చన రవళి. వారి ముఖంలో ఆనందం, కళ్ళల్లో మెరుపు స్పష్టంగా కనిపిస్తోంది. మీకే కాదు, నాకు నా చిన్నప్పటి బాల్యం మళ్ళీ కళ్ళ ముందు మెదులుతుంది. ఈసారి ఆ బొమ్మరిల్లు ఆట మనందరం కలిసి ఆడుకుందాం. రజని స్వీట్ నోట్లో పెడుతూ అంది. చెట్టు మీద రామచిలుక జామకాయ కిందకి విడిచి కిచకిచమంటే ఎగిరిపోయింది. చిలక్కొట్టిన కాయ అంటూ రాణి సంతోషంగా తీసుకొని నోట్లో పెట్టుకుంది. వాళ్లే కాదు, మనము మన పిల్లలకు బాల్యం బహుమతిగా ఇద్దాం రండి అంటూ అక్కడికి వచ్చిన వాళ్ళు మెల్లగా కదిలారు. కథ సమాప్తం. బాగుందండి. మళ్ళీ నిజంగానే నా చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొచ్చాయి. మీకు కూడా గుర్తుకొస్తే నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్. ఉంటానండి. ప్రేమతో మీ మను.